వెల్కమ్ టు ఏఎస్ ఇన్స్టిట్యూట్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో భాగంగా వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మన ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి సముద్ర అన్వేషణకు సిద్ధమవుతున్నట్టు మత్స్య 6000. ఇది సమగ్రంగా దేశీయ సముద్రయాన వాహనం. సముద్ర అంతర్భాగంలో రహస్యాలను కొన్ని ఛేదించాలని ఈ దేశానికైనా ఉంటుంది. అదేవిధంగా భారతదేశాన్ని కూడా సముద్ర అంతర్భాగంలో రహస్యాలను ఛేదించడానికి భారత ఆక్వానెట్స్ను రెడీ చేస్తుందన్నమాట. ఇది కంప్లీట్గా మత్స్య 6000 అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్నటువంటి ఒక సముద్రయాన వాహనం అన్నమాట. ఇది మనకు 2026వ సంవత్సరంలో అంటే ప్రారంభంలోనే మనకు దీన్ని రెడీ చేయబోతున్నారు. కంప్లీట్గా రెడీ అయింది. దీన్ని సాగర మదనం అంటే సాగరంలోకి పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంప్లీట్గా ఇది 28 టన్నుల బరువైన వాహనం అన్నమాట. ఇంకా ఇది సముద్రంలో 8000 మీటర్ల లోతు వరకు కూడా కంప్లీట్గా సునాయాసంగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఇది చెన్నై తీరంలో ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సముద్రంలో అత్యంత లోతునకు వెళ్ళి ఆ సముద్ర గర్భంలో ఏముంది పరిశోధన చేసే సామర్థ్యం ప్రస్తుతం కొన్ని దేశాలకు మాత్రమే ఉంది. ఆ జాబితాలో ఇప్పుడు భారత్ సైతం చేరబోతుంది ఈ మత్స్య 6000 తోటి. ఈ విధంగా మనకు ఆక్వానట్స్ వచ్చేసి కొందరు ఆక్వానట్స్ను దీంతో పాటు పంపిస్తున్నారనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇందులో శిక్షణ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకొని మనకు వచ్చే ఏడాది ఆరంభంలో దీనికి ఈ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. మత్స్య 6000కు ఇద్దరు ఆక్వానట్స్ను పంపిస్తున్నారు. ఇద్దరు సారథ్యం అనేది వహించబోతున్నారు. భారత ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. సో ఓషియన్ మిషన్లో భాగంగానే ఈ సముద్రయానం జరుగుతుందన్నమాట. రిమోట్తోనే దీన్ని కంప్లీట్గా పనిచేస్తారు. వాహనాలు గాను యంత్రాలను మనుషులను సముద్రంలోకి పంపుతుందన్నమాట. అంటే మత్స్యలోపల కొంతమంది సైంటిస్టులు దీన్ని ఆల్రెడీ ప్రాక్టికల్ చూశారు, విజయవంతం కూడా అయిందనమాట. సో మత్స్య 6000 లోపలి భాగంలో ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. చెన్నై ట్రయల్స్లో నీటి అడుగుకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఈ విధంగా కంప్లీట్గా సముద్ర గర్భంలోకి వెళ్ళి సముద్రంలో ఏమేమి పరిశోధనలు చేయడానికి కూడా రెడీగా ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా ఒక నిమిషానికి 30 మీటర్ల వేగంతో దూసుకెళ్తూ ఉంటుంది. సముద్రాల అంతర్భాగంలో ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి. మనకు కంటికి కనబడని ఎన్నో విశేషాలు ఉంటాయి. ఆ విశేషాలన్నింటినీ పసిగడుతుంది. అత్యంత అరుదైన ఖనిజాలు కావచ్చు, ఇంధనాలు, జీవవైద్య వనరులకు అడ్డాగా చెప్పవచ్చు అన్నమాట. అమెరికా, రష్యా, చైనా, జపాన్ ప్రాంత దేశాలకు మాత్రమే సముద్రాల లోపలికి వెళ్ళి అన్వేషించే సామర్థ్యం ఉన్నదన్నమాట. ఇప్పటి వరకు సముద్రయాన్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కనుక మత్స్య 6000 ప్రాజెక్టు కనుక విజయవంతమైతే ఆ ఘనత సాధించిన దేశాల జాబితాలోకి ఇండియా కూడా చేరుతుందన్నమాట. ఈ విధంగా కంప్లీట్గా ఈ మిషన్ అనేది మన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తర్వాత తీసుకున్నట్లయితే 2.25 మీటర్ల మనకు వ్యాసం కలిగిన గోళాకార వాహనము బాయిలర్ స్టేజ్తో నిర్మించేది. దీన్ని కంప్లీట్గా భారత ప్రభుత్వం అనేది దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. విశ్వ సౌందర్యం మనకు మిస్ మెక్సికో ఫాతిమా బాష్కు దక్కిన మిస్ యూనివర్స్ కిరీటం అనేది మనకు నిన్న జరిగినటువంటి థాయిలాండ్లో జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీలో భాగంగా మనకు మిస్ మెక్సికో ఫాతిమా బాష్ విజేతగా నిలిచింది. మెక్సికో దేశానికి చెందినటువంటి ఫాతిమా బాష్ విజేతగా నిలిచింది. మనకు గతేడాది తీసుకున్న మిస్ యూనివర్స్ ఎవరు ఉన్నారంటే మనకు డెన్మార్క్ భామ ఉంది. విక్టోరియా కిజార్ హెల్విగ్ అనే పర్సన్ ఉంది. ఆమె ఈ ఫాతిమాకు అందాల కిరీటాన్ని అందించడం జరిగింది. ఈ పోటీలో దాదాపుగా 120 దేశాలకు చెందినటువంటి అందాల భామలు పాల్గొనగా వాళ్ళందరినీ కూడా వెనక్కి నెట్టేసి ఫాతిమా మెక్సికోకి చెందినటువంటి ఫాతిమా అందాల కిరీటాన్ని దక్కించుకుంది. మరి తొలి రన్నరప్గా థాయిలాండ్కు చెందినటువంటి మనకు ప్రవీణర్ సింగ్, రెండో రన్నరప్గా వెనిజులాకు చెందినటువంటి స్టెఫానీ అబాజలి నిలిచారు. ఈ పోటీలో మనకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించినటువంటి ఎవరంటే మణికా విశ్వకర్మ స్విమ్ సూట్ రౌండ్తో టాప్ 30 వరకు చేరుకుంది. తర్వాత ఆమె నిష్క్రమించడం అనేది జరిగింది. ఈ పోటీల్లో మన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఉండడం అనేది ఒక విశేషమని చెప్పొచ్చు అనమాట. సమాజ నిర్మాణం అంటే సమాజాన్ని నిర్మించాలంటే కొన్ని మనకు సూత్రాలు కావచ్చు, మార్గాలు కావచ్చు, సలహాలు, సూచనలు అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మన సమాజ నిర్మాణాన్ని ఏవి నిర్మించినాయి, ఈ సూత్రాలు ఏవి నిర్మించినాయి అంటే మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి 4వ భాగంలో ఉన్నటువంటి మనకు 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి 16 ప్రకరణలు ఏవైతే ఉన్నాయో ఆదేశిక సూత్రాలు అంటాము వాటిని. ఇంకా వాటిని నిర్దేశక నియమాలు అంటాము. తర్వాత DPSP అంటాం, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. ఈ ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలను మనము సామాజిక విధాన నిర్దేశక నియమాలు అంటాం. ఇవి రాజ్యాంగంలో మనకు 4వ విభాగంలో పొందుపరిచారు. 4వ భాగంలో పొందుపరిచినప్పటికీ 36 నుంచి 51 వరకు మనకు ఈ 16 ప్రకటనలు అయితే ఉన్నాయన్నమాట. బ్రిటన్లో మనకు విస్తృత ప్రచారం పొందిన మనకు ఫేబియస్ సోషలిజం ప్రభావం మన ఆదేశిక సూత్రాల మీద ఉందన్నమాట. ఆదేశిక సూత్రంలో ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. ఇందులో వచ్చేసి మనకు సామ్యవాద సూత్రాలు కానీ, తర్వాత గాంధీ సూత్రాలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూసుకోండి.
మనకు ఇంకొక హెడ్డింగ్ ఏంటంటే తొలిసారిగా జీపీఎస్, ఇప్పుడు జీపీఎస్ అని ట్రాకింగ్, లైవ్ ట్రాకింగ్ అంటే మనం ఇక్కడ ఈ పర్సన్ ఎక్కడ ఉన్నారు, ఈ వెహికల్ ఎక్కడ ఉంది అని చెప్పేసి జీపీఎస్ అనేది మనకు కరెక్ట్ లొకేషన్, కరెంట్ లొకేషన్ తెలియజేస్తుంది. ఈ విధంగా తొలిసారిగా జీపీఎస్ని అభివృద్ధి చేసిన దేశం ఏంది అని అడుగుతున్నారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్లో చేయండి. స్థానిక ప్రభుత్వాల పితామహుడు అని ఎవరిని అంటామంటే మనం ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకు స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికైతే టైం అయినది ఆసన్నమైనది. సో ఈ స్థానిక ప్రభుత్వాలు అంటే మనకి ఏంటంటే గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, తర్వాత తీసుకుంటే జిల్లా పరిషత్తులు, ఇవన్నీ కూడా మనకంటే స్థానిక ప్రభుత్వాల కిందకి వస్తాయి అన్నమాట. సో మనకు విలేజ్ లెవెల్ తీసుకుంటే మనకు గ్రామ పంచాయతీలు, తర్వాత మండలం తీసుకుంటే మండల పరిషత్తులు కావచ్చు, జిల్లా స్థాయి తీసుకుంటే జిల్లా పరిషత్తులు ఉంటాయంట. అంటే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ వీళ్ళందరూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ స్థానిక ప్రభుత్వాలు మరి ఎలా వచ్చినాయి, దీనికి పితామహుడు ఎవరు, వీళ్ళ వల్ల లాభం ఏంటిది, అసలు దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటిది, మనకి గ్రూప్స్ కావచ్చు, వాట్ ఎవర్ సివిల్స్ కానీ వాట్ ఎవర్ మనకి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూద్దాం. స్థానిక పరిపాలన కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వాలను మనం ఏమంటామే స్థానిక ప్రభుత్వాలు పిలుస్తూ ఉంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ వికాసాన్ని పెంపొందిస్తే స్థానిక ప్రభుత్వాలు రాజకీయ వికాసంతో పాటు సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక వికాసానికి కూడా తోడ్పడతాయి. అయితే ఇవి మనకు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే స్టార్టింగ్ తీసుకున్నట్లయితే మనకు బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారసులు కావచ్చు, తర్వాత తీసుకుంటే అశోక్ మెహతా కమిటీ, సింఘ్వి కమిటీ, ఈ కొన్ని కమిటీలు ఉన్నాయన్నమాట. మనకు ఈ కమిటీల ద్వారానే మనకు ఫస్ట్ వచ్చి బల్వంతరాయ్ మెహతా 3 అంచెల పంచాయతీ వ్యవస్థను తీసుకొచ్చింది. తర్వాత తీసుకుంటే అశోక్ మెహతా కమిటీ 2 అంచెల పంచాయతీ వ్యవస్థను తీసుకొచ్చింది. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు చారిత్రక క్రమంలో అభివృద్ధి చెందుతూ వచ్చినాయి. వీటిని ప్రవేశపెట్టిన మొదటి రాజవంశం వచ్చి మౌర్యులు. చోళుల మనకు స్థానిక ప్రభుత్వాల విషయంలో ఉన్నత మార్గాలు కూడా ప్రవేశపెట్టినాయి. మనకు ఈ విధంగా మనకు చోళ కాలంలో తీసుకుంటే మనకు ఆనాటి పంచాయతీ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండదని కూడా విన్నామన్నమాట. ఈ విధంగా నేను వేసే క్వశ్చన్ మీకు ఏంటంటే స్థానిక ప్రభుత్వాల పితామహుడు ఎవరు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనము టోక్యోలో చూస్తే మనకు ఒలింపిక్స్ క్రీడలు అనేది జరుగుతూ ఉన్నాయి. మనం దాని గురించి తరచుగా మనం మాట్లాడుకుంటున్నాము. ఇందులో మనకు షూటింగ్, భారత షూటర్ల పథకాల వేట ఇంకా కంటిన్యూ అవుతుందన్నమాట. తాజాగా యువ బదిర షూటర్ వచ్చేసి మనకు శౌర్య సైని ఎవరైతే ఉన్నారో మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి, ఈయన వచ్చేసి రజతం పొందాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో మనకు ఈ పోటీలో ఆయన రజతాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. మనకు పులి సంబంధించి మన భారతదేశ పులి వచ్చేసి ఏంటంటే దాని గురించి కొన్ని లెక్కలు అనేది తీసుకురావడం, కొన్ని వాలంటీర్లను నియమించి వాటి ద్వారా ఏంటంటే ఓ వన్యప్రాణి సర్వే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వన్యప్రాణి సర్వే వచ్చేసి ఈ విధంగా ఎవరంటే రాష్ట్ర అటవీ శాఖ పులుల గణాంక కార్యక్రమాన్ని కూడా చేపట్టిందనమాట. ఇందులో ఎన్ని పులులు ఉన్నాయి, ఏ రాష్ట్రానికి సంబంధించి ఎన్ని పులులు ఉన్నాయి, దాని యొక్క ట్రేకింగ్, నేచర్ వాకింగ్ సమ్మేళనంగా కొనసాగే ఈ ప్రాణుల సెన్సస్ ప్రక్రియ ఒకటి వాలంటీర్లు ఏవైతే ఉన్నారో వాలంటీర్లు ఆకర్షించి వాలంటీర్లు కంప్లీట్గా సెన్సస్ ప్రక్రియను అయితే సమాచారం అనేది తీసుకుంటున్నారు. దేశంలో భారీ వన్యప్రాణుల సర్వేలో ఒకటిగా పేర్కొని ఆల్ ఇండియా మనకు టైగర్ ఇంటిమేషన్ ప్రక్రియ అనేది మనకు 2026లో ప్రారంభం కానుంది. సో ఈ మేరకు రాష్ట్రంలో గణన ప్రక్రియ నిర్వహించినట్లు ఈ రాష్ట్రంలో అటవీ శాఖ సిబ్బందితో పాటు వాలంటీర్లను కూడా భాగం చేయనున్నారు. అంటే అటవీ శాఖ కంప్లీట్గా ఉంటుంది. ఎట్లయినా వాళ్ళతో పాటు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు కావచ్చు, వన్యప్రాణుల పరిరక్షణ పట్ల ఆసక్తి ఉన్నవారు తమతో చేతులు కలపాలని తెలంగాణ అటవీ శాఖ ఆహ్వానిస్తుంది. రాష్ట్రంలోని పలు పేరొందిన అరణ్యాలలో కొనసాగే ప్రక్రియలో విద్యార్థులు, సాధారణ పౌరులు, వన్యప్రాణి ప్రేమికులు వీళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళకి కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాలంటీర్లను ఆకర్షిస్తున్నట్టు వన్యప్రాణుల సర్వే అనమాట. సో ట్రేకింగ్, నేచర్ వాక్ సమ్మేళనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో మెయిన్ థీమ్ ఏంటంటే పులుల గణన, అంటే పులులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఎన్ని పులులు ఉన్నాయని పులుల గణనలో పాల్గొనేందుకు కొన్ని సిటిజన్స్ ఏమైంది ఆసక్తి చూపుతారు అనమాట. ఎందుకంటే మనకి ఏంటంటే వన్యప్రాణులు కాబట్టి దానిలో ఎక్కువ ఆసక్తి చూపి ఈ ప్రక్రియ అనేది మనకు కంప్లీట్గా ఒక వారం రోజులు సర్వే జరుగుతుంది. ఇందులో మనకు వచ్చే ఏడాది అంటే 2026 జనవరి నుంచి ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే పులుల గణాంకాల సర్వే. మనకు నేను న్యూస్లో చదువుకున్నాం ఏంటంటే మనకు మోదీ వచ్చేసి ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడనమాట. ఈ విధంగా దీనిలో భాగంగానే దక్షిణాఫ్రికాకు చేరుకున్నటువంటి ప్రధాని మోదీ. మరి ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా ఎందుకు చేరుకున్నాడంటే G20 సదస్సు ఏదైతే ఉందో G20 సదస్సులో భాగంగానే ప్రధానమంత్రి దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. అక్కడ జోహన్నెస్బర్గ్ ప్రపంచ దేశాల అధినేతలతో ఫలవంతమైన చర్చల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని మోదీ అన్నారన్నమాట. ఈ విధంగా అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన కీలక అంశాలపై వారితో చర్చించాలని G20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు మోదీ దక్షిణాఫ్రికాలో జోహన్నెస్బర్గ్కు చేరుకోవడం జరిగింది. స్టార్టప్ కేంద్రంగా తెలంగాణ ఉండనుందని పేర్కొంటున్నారు. ఎందులో అంటే స్టార్టప్ కేంద్రంలో విద్యా నైపుణ్యం,
ఉపాధికి పెద్దపీట వేయడంలో కావచ్చు, ఈ దిశగానే తెలంగాణ విద్యా విధానంలో ముందుకు దూసుకుపోతుంది. సరికొత్త ఆవిష్కరణలతో తెలంగాణ తన సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. ఒక స్టార్టప్ కేంద్రంగా ప్రపంచ పటంలో నిలవవలసిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర విద్యా విధానం ఏదైతే ఉంటుందో ఈ రాష్ట్ర విద్యా విధానం సమూలంగా మార్చాలి. ఏదైతే ఎన్ఈపి జాతీయ విద్యానం 2020 ఉందో దాన్ని ఎప్పుడో తీసుకొచ్చారు. కానీ దాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్రం కాకుండా మన రాష్ట్రానికి అనుకూలంగా దాన్ని మార్పులు చేర్పులు చేయాలి. దానికి అధికారులను నియమించడం జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో విద్యా నైపుణ్యాలు ఉపాధికి పెద్దపీట వేస్తాము అని చెప్పేసి ఈ విధంగా నా జాతీయ విద్యా విధానం 2020ని దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ ప్రణాళిక కావచ్చు ప్రక్షాళన చేయాలని చెప్పేసి దాన్ని తీసుకురావడం అయితే అంటే విద్యారంగాన్ని పునర్నిర్మాణం చేయాలి. మళ్ళీ తెలంగాణ విద్యా విధానం పునర్నిర్మించే ప్రక్రియ మొదలైంది అని చెప్పడం జరిగింది. మనం ఈ న్యూస్ మనకు టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. మరి ఎవరికి ఇవ్వాలంటే విద్యా హక్కు చట్టం ఏదైతే ఉంటుందో ఈ విద్యా హక్కు చట్టం అమలు కంటే ముందు అంటే విద్యా హక్కు చట్టం రావడానికి ముందు ఏదైతే ఉంటుందో వాళ్ళు అప్పుడు నియామకమైన ఉపాధ్యాయులు గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఎందుకంటే మనకు విద్యా హక్కు చట్టం రాకుండా ముందే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది వాళ్ళు నియామక ప్రక్రియ జరిగింది కాబట్టి వాళ్ళకి అనేది టెట్ అనేది అవసరం లేదు. వాళ్ళకు టెట్ నుంచి మినహాయింపాలి. ఎవరైతే మనకు విద్యా హక్కు చట్టం తర్వాత అపాయింట్మెంట్ అయినటువంటి గవర్నమెంట్ టీచర్స్ ఉంటారో వాళ్ళకు టెట్ నిర్వహించుకోండి అని చెప్పేసి మనకు వాదన అనేది వినిపిస్తున్నాయి. మన దేశీయ మనకు చూసుకున్నట్లయితే తేజస్ కుప్పకూలిన తేజస్ మనకు దుబాయ్లో ఎయిర్ షో జరుగుతుంది. ఎయిర్ షోలో మనకు విన్యాసాల భాగంగా తేజ అనే టేకప్ కాగానే కొంతసేపటి తర్వాతనే ప్రమాదం జరిగింది. అందులో చాలా మంటలు చెలరేగడంతో ఘటనా స్థలంలోనే మనకు అది కుప్పకూలడం అనేది జరిగింది. తేజస్ అనేది స్వదేశీ సాంకేతికత యుద్ధ విమానం అన్నమాట. మరి ఈ తేజస్పై నెగిటివ్ శక్తి ఎందుకు వస్తుందంటే తరచుగా ఇలాంటి ఘటనలు అనేది జరుగుతున్నాయి. సో దుబాయ్ ఎయిర్ షోలో మనకు భారత స్వదేశీ యుద్ధ విమానం తేజస్ కూలిపోవడం, అందులో ఒక పైలట్ అనేది మృతివరవడం మన దేశ రక్షణ విభాగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాద ఘటన సమయంలో ఈ పోరాట విమానం నెగిటివ్ జీని కలిగించే లూప్ విన్యాసాన్ని నిర్వహిస్తున్నట్లు వీడియో దృశ్యాలు విమానయాన విపణులు పేర్కొన్నారు. ఏమిటి జీ బలం అంటే నింగిలో పయనించేటప్పుడు అస్థిరంగా ఉండేలా ఆధునిక యుద్ధ విమానాలను ఉద్దేశపూర్వకంగా తీర్చిదిద్దుతారు. అందువల్ల అవి గాల్లో మెరుపు విన్యాసాలు చేయగలుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో విమానాన్ని స్థిరంగా ఉంచే బాధ్యతను మనకు ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. తేజస్ యుద్ధ విమానంలోనూ అలాంటి ఏర్పాటు ఉంది. గాల్లో కొన్ని విన్యాసాలు చేసేటప్పుడు పైలట్లపై జీ బలాల ప్రభావం ఉంటుందన్నమాట. సో పాజిటివ్ మనకు జీ అంటే ఏంటంటే యుద్ధ విమాన విన్యాసాల్లో చాలా సాధారణం. దీనివల్ల పైలట్పై గురుత్వాకర్షణ బలాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది పాజిటివ్ అన్నమాట. నెగిటివ్ అంటే ఈ తరహా బలాలు మనకు పైలట్పై ఎదుర్కోవడం తక్కువే. సహజసిద్ధ గురుత్వాకర్షణ వ్యతిరేక దిశలో కొద్ది యుద్ధ విమానం అందులోని పైలట్పై బలాలకు నెగిటివ్గా పిలుస్తారన్నమాట. ఈ విధంగా మనకి పాజిటివ్ నెగిటివ్తో ఈ జీ బలం వల్ల ఈ తేజస్పై కంప్లీట్గా నెగిటివ్ శక్తి అనేది ఎక్కువ పడుతుందని చెప్పేసి అంటున్నారనమాట. తర్వాత కూడా అది మనకు సాధారణ స్థితికి వచ్చే క్రమంలో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయిందనమాట. ఈ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు సాధారణ స్థితికి మళ్ళీ రావాలి కదా. సాధారణ స్థితికి వచ్చే క్రమంలో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి వేగంగా నీళ్ళకు ఢీకొట్టి ఒకసారిగా తేజస్ అనేది పేలిపోవడం జరిగింది. మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించి మాదిరి ప్రశ్నలు ఏంటంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అకౌంట్స్ని ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే వందన గుప్తా. ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తారంటే మనకు 2025 దినోత్సవాన్ని ప్రోగ్రెస్ ఛాలెంజెస్ అండ్ ది రోడ్ సెప్టెంబర్ 22న నిర్వహించారు. ఈ విధంగా చూసుకోండి. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి ఈ టీచింగ్ పోస్టులు కావచ్చు, మేనేజ్మెంట్ ట్రయల్ పోస్టులు, అదేవిధంగా తీసుకుంటే మనకి ఎయిమ్స్ మంగళగిరిలో అసిస్టెంట్ పోస్టులు కావచ్చు. ఒకసారి డిగ్రీ పీజీ ఉత్తీర్ణతో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అర్హులు. ఇక్కడ కొన్ని ఇంకా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటంటే జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ తీసుకున్నట్లయితే మనకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ నియమితులయ్యారు. చిలీ మాజీ అధ్యక్షురాలు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం మాజీ చీఫ్ మిషెల్ బచెలెట్ ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అందుకున్నారు. అతి శీతల వాతావరణంలో సైనికులు ధరించే సరికొత్త సైనిక జాకెట్ కోట్ కంబైన్డ్ భారత సైన్యం రూపొందించిందనమాట. ఈ విధంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. మనకు విశ్వానికి సుందరి ఇంతమంది మనం చదువుకున్నాము. మనకు మెక్సికో సంబంధించి ఫాతిమా బాష్ ఫెర్నాండెజ్ మెక్సికోలోని ఒక గ్రామం అన్నమాట. సో అదేవిధంగా ప్రాథమిక విద్యలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పిల్లల అవమానాలను దాటుకొని పట్టుదలతో ముందుకెళ్ళింది. 16 ఏళ్ల వయసులో ఏడాది కోర్సు అమెరికా వెళ్ళింది.
తిరిగి వచ్చాక అందాల పోటీలో పాల్గొని కంప్లీట్గా వచ్చేసి ఈ రోజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. భామలాగా ఈ ఏడాది మిస్ యూనివర్స్గా మెక్సికోగా ఎంపికైంది. ఈ న్యూస్ వచ్చేసి మనం ఎంతమంది చదువుకున్నాము. జోహానెస్బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధానితో ఆల్బనీస్తో భేటీ అయ్యారు ఇవల్ల. సో G20 దేశాల 20వ శిఖరాగ్ర సమావేశం అనేది మనకు జోహానెస్బర్గ్లో, దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్లో జరుగుతుంది. ఈ విధంగా ఇది సదస్సులో భాగంగానే దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్ చేరుకున్నారు. అక్కడ వచ్చేసి మనకు ఆస్ట్రేలియా ప్రధాని అయినటువంటి ఆల్బనీస్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇంకొక న్యూస్ ఏంటంటే మనకు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మనకి ఎప్పటి నుంచి చూస్తున్నట్లయితే స్నేహ సంబంధాలు ఉన్నాయి మన పొరుగు దేశాల మధ్య. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య త్వరలో ఏం చేస్తారు, ఎయిర్ కార్గో సేవలు అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఎయిర్ కార్గో సేవలు త్వరలో ప్రారంభమవుతాయని మనకు విదేశీ వ్యవహారాల శాఖ మనకు చెప్పడం జరుగుతుంది. ఈ భారత్ ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య పరిశ్రమలు కావచ్చు, తర్వాత తీసుకుంటే ఈ సెక్టార్ కావచ్చు, ప్రైవేట్ కారిడార్ను కార్యాచరణకు తీసుకొస్తుంది. ఈ మార్గాల్లో మనకి ఏంటంటే కొన్ని సరుకు రవాణా జరగాలన్నమాట, ఎగుమతులు దిగుమతులు జరగాలి. కాబట్టి ఈ విధంగా ఈ మార్గాలు సరుకు రవాణా విమానాలు అతి త్వరలో ప్రారంభమవుతాయని మనకు ఇరు దేశాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.